హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఆర్టీ క్రియాలిటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ అనేది నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. వన్ కోడ్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి. ఈ యొక్క అప్లికేషన్ పేమెంట్ ప్రూఫ్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు కానీ ఆన్లైన్లో జెన్యున్గా ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి ది బెస్ట్ ఎర్నింగ్ అప్లికేషన్ ఫ్రెండ్స్. మీరు కానీ ఆ ఒక వీడియో చూడనట్టయితే ఆ ఒక వీడియోని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క యాప్లో నేను ఫస్ట్ టైం ఆన్లైన్లో 7,000 to 8,000 వరకు అయితే ఎర్న్ చేశాను. మీరు కూడా ఇలా ఆన్లైన్లో ఎర్న్ చేయాలనుకుంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి జెన్యున్గా అయితే పేమెంట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఆ ఒక పేమెంట్ ప్రూఫ్ చూపించడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎండ్ వరకు చూసినట్టయితే ఈ యొక్క వీడియోలో నేను నాకు పేమెంట్ ప్రూఫ్ రావడానికి ఎన్ని డేస్ పట్టింది, అలాగే ఎంత పేమెంట్ వచ్చింది, వాటి గురించి క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేసి డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు సైన్ అప్ అయ్యేటప్పుడు ప్రాసెస్ అయితే కొద్దిగా డిఫికల్ట్ అయితే ఉంటుంది. మీరు సైన్ అప్ చేసేటప్పుడు ఒక కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒక కోడ్ గురించి నేను నా ఒక ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఆ ఒక వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అయితే ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మీకు పేమెంట్ ప్రూఫ్తో పాటు నాకు ఎంత పేమెంట్ వచ్చింది, రావడానికి ఎన్ని డేస్ పట్టింది, వాటి గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. దీనికి నా ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఇటువంటి జెన్యున్ ఎర్నింగ్ అప్లికేషన్స్ గురించి నా ఛానల్ అయితే కొద్దిగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు కొద్దిగా సపోర్ట్ చేసినట్టయితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం నేను ఇంకా అయితే ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఏదైనా యాప్స్ గురించి చెప్పే ముందు నేను బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా వర్క్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఆ ఒక వర్క్ చేసినందుకు నాకు ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోకి అనేది 20 lakh టార్గెట్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. 20 lakh టార్గెట్ కంప్లీట్ చేసి నాకు కొద్దిగా బూస్టప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ యొక్క యాప్ ఓపెన్ చేసి నాకు ఇందులో పేమెంట్ ఎంత వచ్చింది, అలాగే ఇంకా ఎంత పెండింగ్లో ఉంది వాటి గురించి, అలాగే నేను టోటల్గా ఎంత ఎర్న్ చేస్తాను వాటి గురించి అయితే క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క యాప్ నేమ్ వచ్చేసి వన్ కోడ్ అనేది మీరు డైరెక్ట్ వీడియో స్కిప్ చేసి డైరెక్ట్ డౌన్లోడ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోకండి. ఈ యొక్క వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ యొక్క యాప్లో మనకి మనీ ఎర్న్ చేసిన తర్వాత కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా కావద్దు అనుకుంటే మీరు ఈ యొక్క వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే మీరు ఇక్కడ చూడవచ్చు నాకు ఎర్నింగ్స్ వచ్చేసి మీకు ఇక్కడ 1,662 రూపీస్ అయితే నాకు పేడ్ అయితే అయింది. ఈ యొక్క అమౌంట్ వచ్చేసి నాకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. ఆ యొక్క బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీకు SMS కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ ఈ పెండింగ్లో చూసుకున్నట్టయితే నాకు ఇంకా 6,518 రూపీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే టోటల్గా నేను ఈ యొక్క యాప్లో వచ్చేసి 8,000 వరకు అయితే నేను ఎర్న్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క 8,000లో నాకు 1,661 రూపీస్ అయితే మాకు విత్డ్రా అయితే అయింది ఫ్రెండ్స్. అయితే మిగతా అమౌంట్ ఎప్పుడు విత్డ్రా అవుతుందంటే మనకు ఎర్న్ చేసిన ప్రతి ఒక్క దానికి ట్రాన్స్ఫర్ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ట్రాన్స్ఫర్ డేట్కి ఆ ఒక అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. మనకు ఎర్నింగ్స్ అనేవి ఎప్పుడు వచ్చాయో దాన్ని బట్టి దానికి ట్రాన్స్ఫర్ డేట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే ఇక్కడ ఎంట్రీ కమిషన్ అని ఒకటి అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఎంట్రీ కమిషన్లో మీరు ఇక్కడ చూడవచ్చు ఆర్డర్ డేట్కి మనకి కింద అయితే ఉంటుంది. ఏ రోజైతే ఆర్డర్ చేశారో ఆ ఒక ఆర్డర్ డేట్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ పైన చూసినట్టయితే ట్రాన్స్ఫర్ బై అని ఉంది కదా ఫ్రెండ్స్. అంటే మనకి 25th 3rd 2021 అంటే నాకు వచ్చే నెలలో 25th అయితే ఈ యొక్క 108 రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ నాకు ఇలా ఇప్పుడు నాకు ఫస్ట్ ఈ యొక్క 1,616 రూపీస్ అయితే నాకు ఈ యొక్క 10th అయితే రావాల్సి ఉంటుంది. February 10th అయితే నాకు ట్రాన్స్ఫర్ డేట్ అయితే ఇచ్చారు. కాకపోతే నాకు ఆ రోజు అయితే మనకు విత్డ్రా అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. 10th నుంచి నాకు 7 days అయితే టైం పట్టింది నాకు బ్యాంక్ రావడానికి. వాళ్ళు ఇచ్చిన ట్రాన్స్ఫర్ డేట్ కన్నా 7 days అయితే నాకు ఎక్కువ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. అయితే మీకు కానీ ఇట్లా పేమెంట్ ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు ఏం చేయాల్సి అంటే మీకు ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మనకి హిందీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే తెలుగు వారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మనకి సపోర్ట్ టీమ్ కూడా ఉంటుంది. వీళ్ళకి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే వాళ్ళు 48 hours మనకి రెస్పాండ్ అయితే అవుతారు ఫ్రెండ్స్. వాళ్ళు మనకి ప్రతి ఒక్క దానికి మనకి రెస్పాండ్ అయితే చూపిస్తారు. నేను కూడా నాకు పేమెంట్ అనేది చాలా లేట్ అయిందని వాళ్ళకైతే నేను మెసేజ్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళు కూడా నాకు ప్రతిసారి అయితే రెస్పాండ్ అయితే అయ్యారు. మీరు ఇక్కడ చూసి వన్ కోడ్ నుంచి వాళ్ళతో చాట్ కూడా చేస్తాను. మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఈ యొక్క యాప్ని అనేది మనం ఎందుకు ట్రస్ట్ చేయొచ్చు అంటే మన కస్టమర్స్ తోటి అనేది వాళ్ళు ఎప్పుడు కాంటాక్ట్లో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మనం అడిగిన ప్రతిదానికి వాళ్ళు రిప్లై ఇస్తున్నారు కాబట్టి మనం ఈ యొక్క యాప్ని అనేది ఖచ్చితంగా ట్రస్ట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఎవరో అన్నోన్ పర్సన్ లాగా అయితే వాళ్ళు ఉండట్లేదు. మనకి ప్రతి ప్రాసెస్కి మనకి వాళ్ళు సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క యాప్ని అనేది మీరు ఖచ్చితంగా ట్రస్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ఒక SMS అయితే మీకు చూపిస్తాను నాకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని. అయితే మీకు ఇప్పుడు నాకు SMS కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఒక బ్యాంక్ వచ్చేసి యూనియన్ బ్యాంక్. ఈ యొక్క యూనియన్ బ్యాంక్లో మీకు ఇక్కడ క్లియర్ అయితే ఓపెన్ అయితే చేపిస్తాను ఫ్రెండ్స్. మీకు కింద లాస్ట్ మెసేజ్ చూసినట్టయితే యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ 1,661.53 రూపీస్ అని మీరు ఇక్కడ క్లియర్ అయితే చూడొచ్చు. అని నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు 7 days అయితే టైం పట్టిందని. అయితే నాకు 10th పేమెంట్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు 17th అయితే నాకు రావడం జరిగింది. అలాగే నాకు ఈవినింగ్ నాకు 5
ఆల్మోస్ట్ 6 o'clock అయితే నాకు విత్డ్రా అయితే అయింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లియర్ అయితే చూడొచ్చు. ఈ యొక్క 1661.53 రూపీస్ మీరు ఇక్కడ ఈ యొక్క వన్ కోడ్ యాప్లో కూడా మీరు ఇక్కడ క్లియర్ అయితే చూడొచ్చు. మై ఎర్నింగ్ సెక్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ 1661.53 రూపీస్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అయితే నాకు పేడ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ యొక్క యాప్లో ఏం చేసుకోవాలంటే ఈ యొక్క యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ యొక్క యాప్లో మీకు డౌన్లోడ్ చేశాక మీరు సైన్అప్ చేసేటప్పుడు ఒక వన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒక వన్ కోడ్ వచ్చేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క స్క్రీన్ మీద డిస్ప్లే అయినాక ఈ యొక్క మీరు సైన్అప్ చేసేటప్పుడు ఒక వన్ కోడ్ అయితే మీకు ఇన్వైట్ కోడ్ అయితే అడుగుతుంది. ఆ ఒక ఇన్వైట్ కోడ్ ప్రాసెస్లో ఈ యొక్క ఇన్వైట్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఇన్వైట్ కోడ్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. మీరు ఇన్వైట్ లేనిది మీరు ఈ యొక్క యాప్ అయితే సైన్అప్ అయితే చేయలేరు. ఒకవేళ మీకు కానీ సైన్అప్ ప్రాసెస్ తెలియకపోతే నా ఒక ప్రీవియస్ వీడియో అయితే చూడండి. అందులో నేను సైన్అప్ ప్రాసెస్ అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒకవేళ ఈ యొక్క యాప్లో మీరు ఎలా అర్న్ చేయాలో తెలియకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా ఎటువంటి ఫాలోయింగ్ అయితే లేదు. చాలామంది అనుకుంటారు అఫిలియేట్ మార్కెటింగ్ అనుకుంటే మన ఫాలోవర్స్ కానీ ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలని. మీరు నా ఛానల్ అబ్జర్వ్ చేసినట్టయితే నా ఛానల్ అనేది అంత పాపులర్ అయితే కాదు. అయినా నేను 8,000 వరకు ఎర్న్ చేశానంటే నేను కొన్ని టిప్స్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఈ యొక్క టిప్స్ తోటి నేను ఈ 8,000 అయితే ఎర్న్ అయితే చేయడం జరిగింది. మీకు కూడా ఆ ఒక టిప్స్ తెలియాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు కూడా ఈ యొక్క టిప్స్ కావాలి నాకు ఇంకొక వీడియో అయితే చేయండి క్లియర్గాని. నేను ఖచ్చితంగా ఒక 10 కామెంట్స్ వచ్చినట్టయితే వాటికి ఖచ్చితంగా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక వీడియో చేసినందుకు ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే నాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నేను కొన్ని వీడియోస్ అయితే చాలా మటుకు చేశాను, వాటికి అసలు రీచ్ అయితే రాలేదు. ఒక వీడియోస్ చేసి కూడా యూస్ఫుల్ అయితే ఉండలేదు, నాకు యూస్ఫుల్ ఉండలేదు, చూసే వ్యూస్ కూడా ఎవరైతే చూడట్లేదు. కాబట్టి నేను మీకు కానీ ఖచ్చితంగా కావాలంటే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకో వన్ కోడ్ ఏంటి, అలాగే వన్ కోడ్ ఎలా అర్న్ చేయాలి, మనకి వన్ కోడ్లో కమిషన్ ఎలా వస్తుంది, అలాగే మనకి ఈ యొక్క వన్ కోడ్లో మన మనీ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. మీరు స్క్రీన్ మీద ఒకటి చూసారనుకుంటే ఇప్పుడు నాకు వచ్చిన అమౌంట్లో ఒక 160 రూపీస్ అయితే రిజెక్ట్ అయితే అయ్యాయి. ఎందుకు రిజెక్ట్ అయ్యాయి, ఇలా రిజెక్ట్ కాకుండా మనం క్లియర్గా ఎలా ఎర్న్ చేసుకోవాలి, అలాగే మనకి ఎర్నింగ్స్ రావాలనుకుంటే మనం ఏం చేయాలి, ఇవన్నిటి గురించి క్లియర్గా ఒకరోజు ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నా ఛానల్ నుంచి మీరు ఖచ్చితంగా ఎర్నింగ్ చేసేటట్టు నేనైతే చేస్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ఈ యొక్క లైక్ టార్గెట్ని అయితే కంప్లీట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కూడా షేర్ చేసి మీరు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా ఎర్నింగ్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.